వైమానిక పోరాటంలో శత్రు దేశానికి చిక్కిన అసమాన ధైర్య సాహసాలు చూపి యావత్ దేశమంతా కీర్తించబడుతున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ స్వదేశీ గడ్డపై సగర్వంగా అడుగుపెట్టారు. వాఘా సరిహద్దుల్లో పాకిస్తాన్ అధికారులు వాయుసేన ప్రత్యేక బృందానికి అభినందన్ను అప్పగించారు. వాయుసేన వీరుడి వెంట ఐఏఎఫ్ అధికారి గ్రూప్ కెప్టెన్ జేటీ క్రెయిన్ ఉన్నారు. భారత సైన్యం, అధికారులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అభినందన్ వాఘా సరిహద్దుకు చేరుకోగానే ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రియల్ హీరో అభినందన్ అన్న నినాదాలతో వాఘా సరిహద్దు మారుమోగింది. భారత్ పాక్ మధ్య వైమానిక పోరులో దురదృష్టవశాత్తు శత్రు దేశాలకు చిక్కిన వాయుసేన వీరుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ స్వదేశీ గడ్డపై సగర్వంగా అడుగుపెట్టారు. ఆయన వెంట ఐఏఎఫ్ అధికారి గ్రూప్ కెప్టెన్ జేటీ క్రెయిన్ ఉన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత వాయుసేన ఈ నెల 26న తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపింది. 1000 కిలోల బాంబులతో జైషే ఉగ్రవాద శిబిరాన్ని భూస్థాపితం చేసింది. ఆ మరుసటి రోజే కయ్యానికి కాలు దువ్వుతూ పాకిస్తాన్ తమ యుద్ధ విమానాలను భారత్ గగన తలంలోకి పంపేందుకు చేసిన దుస్సాహసాన్ని భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని MiG-21 బైసన్ ఫైటర్ జెట్ కూల్చేసింది. ఈ క్రమంలో MiG-21 కూలిపోగా ఈ ప్రమాదం నుంచి బయటపడే క్రమంలో పాక్ భూభాగంలో దిగిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దాయాది సైన్యం నిర్బంధించింది. భారత్ అంతర్జాతీయంగా దౌత్యపరమైన ఒత్తిడి రావడంతో అభినందన్ ను విడిచిపెట్టేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. పాక్ అధికారులతో కూడిన వాహన శ్రేణి అభినందన్ ను వాఘా సరిహద్దుల వద్దకు తీసుకువచ్చింది. పాక్ అధికారులు వాయుసేన బృందానికి అభినందన్ ను అప్పగించారు. వింగ్ కమాండర్ అభినందన్ కు భారత అధికారులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. వాయుసేన యోధుడు కనిపించగానే అట్టారీ, వాఘా సరిహద్దు వద్ద ఉన్న జనం పెద్ద పెట్టున నినాదాలు చేశారు. They had boarded a flight last night from Chennai. అంతకుముందు అభినందన్ ను అప్పగింతకు అవసరమైన లాంఛనాలన్నీ భారత్ పూర్తి చేసింది. వాయుసేన వీరుడి పౌర ధృవీకరణ పత్రాలు, పాస్పోర్టు, సర్వీస్ రికార్డుల పత్రాలను పాక్ విదేశాంగ శాఖాధికారులకు భారత హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా అందజేశారు. భరతమాత ముద్దుబిడ్డ అభినందన్ రాక నేపథ్యంలో వాఘా సరిహద్దుల్లో ఉదయం నుంచే కోలాహలం నెలకొంది. రియల్ హీరోకు స్వాగతం పలికేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. జాతీయ జెండాను పట్టుకుని భారత్ మాతాకి జై అనే నినాదాలతో హోరెత్తించారు. డోలక్ బజాయిస్తూ నృత్యాలు చేశారు. భారత యోధుడు అభినందన్ ను విడుదల చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. వింగ్ కమాండర్ అభినందన్ ను ప్రత్యేక విమానంలో పంపాలని భారత్ సమాచారం ఇచ్చింది. అర్ధరాత్రి దాటాక స్పందించిన పాకిస్తాన్ భారత్ ప్రతిపాదనను తిరస్కరించింది. వాఘా సరిహద్దుల్లోనే అప్పగిస్తామని సమాచారం పంపింది. లాహోర్కు 25 కిలోమీటర్ల దూరంలో వాఘా సరిహద్దు ఉంటుంది. అభినందన్ రాకను పురస్కరించుకుని వాఘా సరిహద్దుల్లో నిర్వహించే బీటింగ్ రీట్రీట్ తో పాటు జెండా అవనతనం కార్యక్రమాలను నిలిపివేశారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అభినందన్ ను విడిపించుకునేందుకు కేంద్రం దౌత్యపరమైన మార్గాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా అమెరికా, సౌదీ అరేబియా ద్వారా
ఇమ్రాన్ సర్కారుపై ఒత్తిడి తెచ్చింది. భారత్లోని సౌదీ రాయబారి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. మరికొందరు మధ్యవర్తులు కూడా 2 దేశాల మధ్య చర్చలు జరిపినట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ మంత్రి సహా ఎన్ఎస్ఏలతో నేరుగా చర్చలు జరపగా, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అరబ్ దేశాల నేతలతో చర్చలు జరిపి పాక్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. బేషరతుగా అభినందన్ ను స్వదేశానికి అప్పగించేలా మంత్రాంగం నేర్పింది. అభినందన్ తమ చేతిలో బందీగా ఉన్నాడనే ధీమాతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్చల ప్రస్తావన తెచ్చారు. అయితే భారత్ మాత్రం పాక్ ఎత్తుగడలను దౌత్యపరంగా తిప్పికొట్టింది. అభినందన్ విడుదల విషయంలో ఎలాంటి షరతులు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదులపై అత్యవసర, విశ్వసనీయ, నిర్ధారిత చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. శత్రుదేశ నిర్బంధంలో తెగువ చూపిన వాయుసేన యోధుడు అభినందన్ స్వదేశీ గడ్డపై అడుగుపెట్టగానే నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు తీసుకెళ్లారు. ఫిట్నెస్ స్థాయి తెలుసుకోవడానికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శత్రు సైన్యం అతని శరీరంలో ఏమైనా పెట్టిందా అని తెలుసుకునేందుకు వివిధ స్కానింగ్లు చేస్తారు. ఆ తర్వాత మానసిక పరీక్ష నిర్వహిస్తారు. శత్రువుల చెరలో అభినందన్ ఉండడం, కొన్ని రోజుల పాటు షాక్ లో గడపడం వల్ల శత్రుముఖలు దేశ రహస్యాలను తెలుసుకోవడానికి హింసించిందా అన్నది కూడా ఈ పరీక్షల ద్వారా తేలుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, ప్రస్తుతం వాఘా సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉంది? వాఘా సరిహద్దుల్లో ఒక ఉద్వేగం, ఉద్విగ్నత కూడినటువంటి వాతావరణం ఇంకా నెలకొంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. దేశ ప్రధాని నుంచి సాధారణ పౌరుల వరకు దేశవ్యాప్తంగా అన్ని వారు చేసినటువంటి పూజలు ఫలించి ఆయన ఇప్పుడు కొద్ది గంటల క్రితమే ఆయన వాఘా సరిహద్దుకు చేరుకొని భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. అయితే ఆయన రాక కోసం ప్రస్తుతం వాఘా సరిహద్దు నుంచి ఆయన అమృత్సర్ చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అక్కడ వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో వెళ్లిన తర్వాత ఆ తర్వాత తల్లిదండ్రులకి అప్పగిస్తారు ఆయన్ని. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వింగ్ కమాండర్ అభినందన్ రాక కోసం వేలాది మంది ఇక్కడ ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చలి మొదలైంది. అలాగే ఇక్కడ కాసంత స్వల్పంగా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం చిరునవ్వు చెదకుండా ప్రజలంతా కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య అమృత్సర్ తరలిస్తారు. అమృత్సర్ నుంచి ఢిల్లీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. మొత్తానికి ఆర్మీ సంబంధించినటువంటి సాయుధులైన భద్రతా సిబ్బంది, అలాగే ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి కమాండోలు కూడా ఈ భద్రతను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక కాన్వాయ్ని కూడా ఏర్పాటు చేశారు ఆయన తరలించడానికి. అయితే వింగ్ కమాండర్ అభినందన్ కు ప్రస్తుతం వైద్య పరీక్షల నిరంతరం కొంతమంది ప్రముఖులతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడినట్టుగా మనకి సమాచారం వస్తుంది. వింగ్ కమాండర్ అభినందన్ వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ఆయన్ని ఢిల్లీ తరలించిన తర్వాత తదుపరి ఆయనకి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం. ప్రస్తుతం అయితే వాఘా సరిహద్దు వద్ద పూర్తిగా ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంది. అలాగే జమ్మూ కాశ్మీర్ ఒకవైపు ఇక్కడ వాఘా సరిహద్దు వద్ద ఒక సంతోషకరమైన ఆయన తిరిగి వచ్చాడు, భారత్ భూభాగంలోకి అడుగు పెట్టాడన్న ఒక సంతోషకరమైన వార్త ఒక వైపునుంటే, రెండో వైపు జమ్మూ కాశ్మీర్ లోని వాస్తవాధీన రేఖ అలాగే అంతర్జాతీయ సరిహద్దు వద్ద మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కిషోర్, ధనుంజయ్, తమ దేశ రియల్ హీరోను చూడాలని ఉదయం నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రజలు ఆయనను దగ్గరగా చూపించే అవకాశం ఏమైనా ఉందా అధికారులు ప్రజలకి? అంటే వాస్తవానికి పాకిస్తాన్ గడిచిన 3 రోజులుగా ఆయన పాక్ దళాల ఆధీనంలో ఉన్నారు, బందీగా ఉన్నారు. ఆయన్ని పాకిస్తాన్ విచారించింది కూడా. అయితే ఆయన తన మిగ్ విమానం నుంచి కూలిపోయిన తర్వాత ఆయన తన సీట్ నుంచి ఇజెక్ట్ అయి కిందకి దిగిన తర్వాత పారాషూట్ సాయంతో కిందకి దిగినప్పటి నుంచి కూడా స్థానికులు బందీగా పట్టుకోవడం, అలాగే పాక్ దళాలకు అప్పగించడం వంటి అంశాలన్నీ కూడా పూర్తిగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది పాకిస్తాన్. అయితే ఇక్కడ మాత్రం ఒక బందీగా పట్టుకున్న ఒక అధికారిని నేరుగా మీడియాకి చూపించడం సమంజసం కాదని వాయుసేన భావించినట్టుగా తెలుస్తోంది. అందుకనే ఇప్పటివరకు వింగ్ కమాండర్ అభినందన్ రాకకు సంబంధించి కానీ అలాగే ఇతర కార్యాచరణకు సంబంధించి కూడా ఎట్లాంటి సమాచారాన్ని లీక్ కాకుండా
వైమానిక దళ అధికారులు కానీ రక్షణ శాఖ అధికారులు కానీ జాగ్రత్త పడినట్టు మనకి సమాచారం ఉంటుంది. ప్రత్యేకించి ఆయన వ్యక్తిగత సమాచారం ప్రైవసీకి సంబంధించి కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి ఆయన్ని మీడియాకు చూపించకుండా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆయన అప్పగింతకు సంబంధించి ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే గఫూర్ అయితే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనతో పాటు వైమానిక దళ ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆయన పూర్తిగా తేరుకున్న తర్వాత అటు మానసికంగానే అటు శారీరకంగా ఆయన తేరుకున్న తర్వాత అప్పుడు మీడియాతో మాట్లాడించే అవకాశం అయితే కనిపిస్తోంది. కిషోర్, ధన్యవాదాలు ధనంజయ్. They had boarded